నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సిపిఐ పొత్తుతో ఏర్పడ్డటువంటి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 80 రోజులు కావస్తుంది. ఇక ఈ 80 రోజులలో మంచి పాలన అందజేశాము, మా యొక్క పాలనే రెఫరెండంగా తీసుకొని ఎంపీ ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నామని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పలుమార్లు ప్రకటించినటువంటి పరిస్థితి. మనతో పాటుగా సిపిఐ పార్టీ కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఉన్నారు. సార్ నమస్తే. ఎట్లా అనిపిస్తుంది 80 రోజులలో మీరు అలాగే కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తుంది, ఈ పాలన చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? మీరే చెప్పాలి. ఎట్లా అనిపిస్తుంది అంటే పాత్రికేయులకు అర్థమవుతుంది, ప్రజలకు అర్థమవుతుంది, చూసే పరిణామాలను బట్టి అర్థమవుతుంది. మీకైతే బాగా బెటర్ జడ్జెస్ మీరైతే. సరే, మాకున్న అవగాహన మేరకు ఏంటంటే కొద్దిగా రిలాక్సేషన్ వచ్చింది. ముందు అన్నీ ఒకసారి అద్భుతాలు జరుగుతాయా లేదనేది కాదు, కానీ ఒక స్వేచ్ఛతో వ్యక్తం చేస్తున్నారు భావాలు. ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడుతున్నారు. రెండవది స్కీమ్స్ కూడా ఒక్కొక్కటి అమల్లోకి వస్తున్నాయి. బస్సులు, మహిళలకు బస్సు సర్వీస్ కానీ, లేకపోతే ఇతర మెడికల్ ఫీజు ఆరోగ్యశ్రీది కానీ, అట్లా కొన్ని ఇప్పుడు నిన్న 2 పెట్టారు. వస్తున్నాయి. మళ్ళీ రేపు 11వ తారీఖున ఇళ్లదోటి ప్రారంభమవుతుంది. వస్తాయి, చిన్న చిన్నగా వస్తూ ఉన్నాయి. ఏదన్నా గత వైఫల్యాలు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం కొద్దిగా జాగ్రత్తగానే ఉంటున్నది, ఉండాలి కూడా. లేకపోతే మళ్ళీ వీళ్ళు ఒకటే అయిపోతే ఇబ్బంది అయింది. మేము కూడా ఇందులో స్నేహంగా ఉన్నాం కాబట్టి బాగుండాలని కోరుకుంటూ, అవసరం అనుకుంటే మా సపోర్ట్ కూడా ఈ ప్రభుత్వానికి అది మంచిగా నడవడానికి మా సపోర్ట్ కూడా ఇస్తాం. ఇదే సందర్భంలో మొన్నటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన ఒంటికాలు పైన లేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఎస్పీ పార్టీ బీఆర్ఎస్ కలిసి పనిచేస్తుందని కేసీఆర్తో కలిసి మరీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఎంపీ ఎలక్షన్స్లో కలిసే వెళ్తామని చెప్తున్నారు. ఈ యొక్క రాజకీయ పరిణామాన్ని ఎట్లా చూస్తారు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో దాదాపుగా మీరు కూడా పలుమార్లు ఆయనకు సంఘీభావం ప్రకటించడం, మీరు ఏదైనా కార్యక్రమం చేస్తే వాళ్ళు సంఘీభావం ప్రకటించడం, టీఎస్పీఎస్సీ విషయంలో చాలా మార్లు చూడడం జరిగింది. ఈ ప్రవీణ్ కుమార్ స్టెప్ను ఎలా చూస్తారు మీరు? సరే, ఎవరి పార్టీగా వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, కానీ వాళ్ళిద్దరు కలయిక అనేది అర్థం కావట్లేదు. నిన్నగా మొన్నే కదా అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. పొత్తులు మారుతూ ఉంటారు, కానీ ఆ రెండింటికి పూర్తిగా వైరుధ్యమైన భావజాలం ఉంది. కలవడానికి మినిమం ప్రాతిపదిక లేదు. అందులో బీజేపీ రీజన్ చెబుతున్నాడు ప్రవీణ్ కుమార్ గారు. బీజేపీతో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బీఆర్ఎస్కి పొత్తు ఉంది, అది ఇక దాగని సత్యం. అందుకని బీజేపీ పేరు చెప్పి కలవడం అనేది కరెక్ట్ కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు అసెంబ్లీ సమావేశాలలో ఒకరోజు వాయిదా వేసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అయితే తీసుకెళ్ళింది. మీరు కూడా వెళ్ళడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఒక రాద్ధాంతం చేస్తున్నారు. కేవలం 3 పిల్లలు మాత్రమే కుంగిపోయి ఉంటే దాన్ని పట్టుకొని కాళేశ్వరం పనికిరాదు అనేటువంటి ఒక భయాందోళన క్రియేట్ చేస్తున్నారు. రైతులకు నీళ్ళు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఇంకా కూలిపోయే విధంగా ఒక ఆలోచన చేస్తుంది ఈ ప్రభుత్వం అని మాట్లాడుతున్నారు. మీరు అక్కడికి వెళ్ళారు, చూశారు. నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉందా అక్కడ? మీ అంచనా మేరకు, మీరు ఒక ఇంజనీర్ కాకపోయినప్పటికీ కూడా ఒక అంచనా మాత్రం వేయగలుగుతారు. కూలింది అయితే వాస్తవమే కదా. కూలిన ప్రాజెక్టులు ఏదున్నా కానీ చిన్న కంత పడ్డా సరే నీళ్లు కదా, అది నీళ్లు చిన్న కంత అంతటితో ఆగదు కదా, మొత్తమే ముంచేస్తుంది, మునిగిపోయిద్ది. అది అందుకని ఏదో చిన్న విషయంలాగా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అందులో ఒకళ్ళేమో ఒక పిల్లరే కూలింది అంటాడు, ఒకళ్ళేమో 3 అంటాడు, ఇంకోళ్ళు ఇంకో రకరకాలు చెప్తున్నారు. అది వాళ్ళు దీన్ని ఎంత ఆ ఇష్యూని ఎంత చిన్న ఇష్యూగా చేయాలన్న కూడా సాధ్యం కాదు. ఎందుకంటే మీ కాలంలోనే కదా కూలింది అయ్యి. దీన్ని ఇప్పుడు ఎలా చేయాలనే దానికి సలహాలు ఇవ్వాలి తప్పితే రాద్ధాంతం చేస్తున్నారు, ఇంకేదో అవుతుంది అనేది కరెక్ట్ కాదు. నిపుణులు ఏది చెప్తే అది వినాలి. నిపుణులు చెప్పకుండా మీరే దాన్ని ఫిల్ చేయవచ్చు. ఇప్పుడు చేసే ఆ తెప్పలు వచ్చినాయి, మీరు సొంతంగా చేసే మీ పద్ధతి ప్రకారంగా ఏదో అడవాడికి చేస్తే మళ్ళీ అదే తెప్పలు వస్తాయి. అందువల్ల మీరు చెప్పేది అది కరెక్ట్ కాదు. వీళ్ళు చెప్పొద్దు, వాళ్ళు చెప్పొద్దు. నిపుణులు కమిటీ చేశారు కదా, ఆ నిపుణుల కమిటీని ఒత్తిడి చేద్దాం. 4 నెలల సమయం కంటే ఇంకా తొందరగా చెప్పమని చెప్పి ఆ విధంగా చేసి దాన్ని బట్టి అది చేయాలి. తర్వాత అది కంటిన్యూషన్ ఎలా ఉంటుందనేది చూడాలి. ఎందువల్ల విపరీతమైన దానిపైన ఖర్చు ఉంది. దానిపైన విద్యుత్ ఖర్చు సంవత్సరానికి 10,000 కోట్లు అవుతాయి. అలాగే నిర్వహణకు 10-11,000 కోట్లు, వడ్డీకి 25,000 కోట్లు, చాలా భారం ఉంటుంది. ఇది 50 వరకు నడుస్తూనే ఉంటుంది, ఇంకా పెరుగుతూ ఉంటుంది. అందువలన అది కంటిన్యూ చేసుకుంటేనే చిన్నగా ప్రత్యామ్నాయం దీనివైపు తుమ్మిడిహట్టు మీద మారితే దాని ఖర్చు తగ్గించుకుంటూ దీనిపైన ఫోకస్ చేసుకుంటే ఇది గ్రావిటీ ద్వారా అవుతుంది. కాబట్టి
ఇది మంచిదనేది మా అభిప్రాయం. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మీకు బాగా సన్నిహిత్యం ఉంది. మీరు కూడా సిపిఐ పార్టీకి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి. కొత్తగూడెం ప్రజలు చాలా వెయిట్ చేస్తూ ఉన్నారు, ఓటర్లు వెయిట్ చేస్తూ ఉన్నారు. కూనంనేని గారు మాకు ఎలాంటి వనరులను ఇక్కడ తీసుకురాబోతున్నారు, ఎలాంటి అవకాశాలను కల్పించబోతున్నారని. మీరు కొత్తగూడెం మీ ఓటర్ల కోసం ఏమైనా చేయబోతున్నారా? ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇంకా ప్రకటనలు అయితే జరగలేదు. కేవలం కొడంగల్కు సంబంధించినటువంటి విషయంలో ప్రకటనలు జరుగుతున్నాయి. వేల కోట్లకు సంబంధించినటువంటి నిధులు అయితే అక్కడికి తరలుతున్నటువంటి పరిస్థితి. కొత్తగూడెం ప్రజల కోసం కూనంనేనిగా ఎమ్మెల్యేగా మీరేం చేయబోతున్నారు? మాకు ఒకంటూ ఎజెండా ఉంది మా నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి. నేను ముఖ్యమంత్రి గారిని కలిశాను, మంత్రులను కూడా కలుస్తున్నా. అందరూ కూడా పాజిటివ్గానే ఉన్నారు. వాళ్ళ 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 విభాగాల నుంచి, డిపార్ట్మెంట్స్ నుంచి, మంత్రిత్వ శాఖల నుంచి నిధులు విడుదల చేయడానికి కూడా అంగీకరించారు. ముఖ్యంగా R&B కోమటిరెడ్డి గారిని కలిశాం, ఇరిగేషను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిశాను, అలాగే సీతక్ గారిని పంచాయతీరాజు కలిసా. అట్లే మున్సిపల్ శాఖ అవన్నీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి, ఆయనకు కూడా లెటర్లు ఇచ్చాను. దాదాపు అన్నీ చేస్తారు. మేము ఆ రోజుల్లో నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడే కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దాదాపు అప్పట్లో 600 కోట్లతో విలువ కలిగిన పనులు చేయించాను. కాబట్టి మా నియోజకవర్గ ప్రజలు ఇక్కడ అసెంబ్లీలో గొంతు వినిపిస్తా, సమస్యలపైన ఉద్యమాలు చేస్తా, అట్ ద సేమ్ టైం ఇంపార్టెన్స్ అభివృద్ధి వైపు కూడా వస్తాను. మల్లారెడ్డి భూ కబ్జాలు మొత్తం కూడా కూల్ చేస్తామని ముఖ్యమంత్రి ఎప్పంచలో చెప్తున్నటువంటి సందర్భం, కానీ ఈ 3-4 రోజులుగా వర్కౌట్ కూడా చేస్తున్నట్టు కనబడతా ఉంది. మీరు దాని గురించి ఏమైనా చూస్తున్నారా? చూస్తే ఏమనిపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క పనులను? ఏదైనా సరే తప్పు జరిగినప్పుడు ఇల్లీగల్ కట్టేశారు కాబట్టి మేము ఏం చేయలేమని అనకూడదు. కట్టేది ప్రైమ్ ల్యాండ్ని ఒకవేళ అది వాస్తవం కాదా అది తర్వాత తేల్చుకోవాలి. ఆ తేల్చుకునే క్రమంలో నేను కట్టేస్తాను, తర్వాత మీరు తేల్చండి, ముందు కడతాను, దాని జోలికి వెళ్ళొద్దంటే అది కొన్ని ఏమో నేకెడ్గా అర్థమవుతాయి చెరువులు అటువంటి అనేది ఆటోమేటిక్గా కూల్చేస్తారు. దాన్నే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఏదైనా టెక్నికల్గా ఇబ్బంది కొన్ని ఉంటాయి, నీదా కాదా అనేది, అటువంటిది టైం ఇవ్వచ్చు. కానీ ఇదంతా గ్లేరింగ్ ఇన్సిడెంట్స్, ఇవన్నీ గ్లేరింగ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి అలా ఉంటేనే కొద్దిగా భయం ఉంటుందని నా అభిప్రాయం. సిపిఐ లీడర్లు చాలా ఎదురు చూస్తున్నారు నామినేటెడ్ పోస్టుల కోసమని. మీ పొత్తులలో భాగంగానే మాట్లాడుకొని ఉన్నారు. నామినేటెడ్ పోస్టులు ఎప్పుడు రిలీజ్ అవుతాయని చూస్తున్నారు. ఇప్పటివరకు ప్రకటించిన ప్రతిదీ కూడా కాంగ్రెస్ పార్టీ లీడర్లకే ఇవ్వడం జరిగింది. అది టీఎస్పీఎస్సీ తీసుకున్నా, కమిషన్లు తీసుకున్నా, కార్పొరేషన్లు తీసుకున్నా. ఎట్లా ఉండబోతుంది? ఎలాంటి ప్రతిపాదనలు మీరు పెట్టబోతున్నారు కార్పొరేషన్ల విషయంలో? అది వాళ్ళ బాధ్యత. అప్పుడు అనుకున్న కార్పొరేషన్లు వచ్చినప్పుడు కూడా మేమేమి ఏదో భిక్షాపాత్ర తీసుకుని వెళ్ళాం. మా డిమాండ్స్ ఇవన్నీ పెట్టాం. ఇవ్వటం వాళ్ళ డిస్క్రిప్షన్. ఇస్తే మిత్రధర్మం, లేదంటే వాళ్ళ ఇష్టం. దానికంటే మేము ఇంకా చెప్పేది. మీరు పొత్తు ధర్మం మాత్రం పాటిస్తున్నారు కదా, వాళ్ళు పొత్తు ధర్మంలో భాగంగా మీకు ఇవ్వాలి కదా. పాటిస్తారని అనుకుంటున్నాం. ఇంకా ఉందిగా, టైం ఉందిగా, చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.